హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. మా యూఎస్ టూర్లో భాగంగా అయితే మేము వేగస్ సిటీకి వచ్చాము. ఇంకా వేగస్ సిటీలో కొన్ని రకాల మేము చూసిన ప్లేసెస్ని అయితే నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా. ఇంకా దానికి సంబంధించి ఈ వీడియో కంటే ముందుగా స్పేర్ అనేసి అయితే ఒకటి షేర్ చేశాను. అది బయట నుంచి అయితే మనకు రౌండ్గా గ్లోబ్ లాగా ఇంకొక బాల్ లాగా ఉంది అని చూపించాను కదా. దాని లోపల ఎలా ఉంటుంది అన్నదైతే ఇప్పుడు ఈ షో మనం చూసుకుంటూ నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లోపల కూడా అంతా రౌండ్గా బాల్ లాగా ఉందండి. మనం షో చూస్తున్నంతసేపు కూడా ఇక్కడ మీరు గమనిస్తే కనుక మన ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ కూడా రౌండ్గా తల మొత్తం మనం తిప్పి చూస్తూ ఉంటాము. ఎందుకంటే దీన్ని క్రియేట్ చేసిన వాళ్ళైతే అసలు ఈ టీం వర్క్ గురించి చెప్పాలంటే చాలా అద్భుతంగా మంచిగా పనిచేశారు. ఇంకా దీన్నైతే మనం ఎట్లా ఫీల్ అవుతూ ఉంటాము దీనికి సంబంధించి. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకు ఎర్త్ ఎలా ఏర్పడింది, దాంట్లో మన మనుషుల పుట్టుక దగ్గర నుంచి అన్నీ ఫామ్ అవ్వడము, అంటే ఇట్లా జలచరాలు కానివ్వండి, యానిమల్స్ చాలా రకాలుగా అన్నీ ఎట్లా పుట్టుకొచ్చాయి దానికి సంబంధించిందంతా, ఇంకా మనం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము దాని గురించిన అంత టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఎంతగా క్రియేటివిటీ ఉంది అని అంటే మనం చూస్తే అసలు ఆ ఫీలింగ్ అంతా కూడా వాళ్ళను ఈ టీం వర్క్ను అంతా కూడా మనం చాలా మెచ్చుకుంటాము. ఇది వరల్డ్ మొత్తంలో మాత్రం ఈ ఒక్క ప్లేస్లోనే ఉందంట అండి. ఇదే ఫస్ట్ కూడా, ఇది ఒక్కటే ప్లేస్లో ఉంది. మనకు ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా మన యానిమల్స్ వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా గాలి, తుఫాను, వర్షం అట్లాంటిది వచ్చినప్పుడల్లా కూడా మొత్తం మన పైకి కూడా వచ్చినట్టుగా ఇట్లా చాలా ఆ ఫీలింగ్ అయితే వర్ణనాతీతంగా ఉంది. దీంట్లో సౌండ్ సిస్టమ్ అండి, ముఖ్యంగా సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇట్లా గుర్రాలన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి కదా, ఇక దుమ్ము లేస్తుంది కదా, ఆ దుమ్ము స్మెల్ కూడా మనం ఫీల్ అవుతాము. ఆ దుమ్ము స్మెల్ కూడా మనకు వస్తుంది. అంతగా ఈ షోని అయితే మంచిగా మనకు ప్రిపేర్ చేసి అందించారు. దానికి తగినట్టుగానే మన సీట్స్ కూడా వైబ్రేట్ అవుతుంటాయండి. అంటే సౌండ్కి తగినట్టుగా ప్రతి ఒక్కటి కూడా అందులో మనం ఎంజాయ్ చేసే విధంగా అయితే చేశారు. ఇక్కడ చూస్తే కనుక మనకు ఇండియన్ కల్చర్కి సంబంధించినవన్నీ కూడా వస్తుంటాయి. దీంట్లో కొన్ని రకాల సాంప్రదాయాలు, అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా, అట్లాంటివన్నీ కూడా చూపించారు ఈ షోలో. అయితే మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎట్లా డెవలప్ అవుతుంది ఈ ఎర్త్ అంతా కూడా మనం ఎట్లా డెవలప్ చేసుకున్నాము అన్న విధానము వర్ణించిన పద్ధతి కూడా చాలా బాగా నచ్చింది. ఇదైతే అంటే కొన్ని ప్లేసెస్లో చిన్నవాళ్ళు చూడవలసినవి, పెద్దవాళ్ళు చూడవలసినవి ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. ఇక్కడ మాత్రం అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూర్చొని మంచిగా దీన్నైతే ఎంజాయ్ చేయగలిగేలాగా ఉంది ఈ షో మొత్తం కూడాను. ఈ షోకి అయితే మేము టికెట్ ముందుగానే బుక్ చేసుకున్నాము. దీనికి కొన్ని వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి చాలా కష్టపడి పనిచేసి దీన్ని ఒక మంచి అద్భుతమైన షోగా మన ముందుకైతే తెచ్చినందుకు చూసిన వాళ్ళంతా కూడా తప్పకుండా అభినందిస్తారండి. ఇంకా ఈ షోనైతే 17,000 సీట్లు ఉన్నాయంట. అంటే 17,000 మంది ఒక్కసారి చూసే విధంగా దీన్నైతే రూపొందించారు. దీని కాస్ట్ కూడా కొంచెం టికెట్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మనమైతే ఈ షో చూస్తున్నంతసేపు కూడా అందులో భాగం అయిపోయినట్టుగానే ఉంది. ఇది అయిపోయినాక మాత్రం ఇంకా కొద్దిసేపు కూడా ఉంటే బాగుండు, షో చాలా బాగా ఉంది అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోస్ కూడా షేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.